గాలిపటాలను ఎగరవేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ దారాన్ని నిషేధించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. దురదృష్టవశాత్తు ప్లాస్టిక్ దారాలను అమ్మే వ్యక్తులను అరెస్ట్ చేసి ఆపై చిన్న జరిమానాలతో విడుదల చేస్తున్నారన్నారు. తాను పోలీసు అధికారులకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని, దయచేసి చిన్న జరిమానాలతో వారిని విడుదల చేయొద్దన్నారు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేస్తారు, కొన్ని షాప్లో రేడ్ చేస్తారు, కొన్ని దారం సీజ్ చేస్తారు, కొంతమంది పైన కేసు పెడతారు. కానీ చాలా చిన్న చిన్న కేసు పెడతారు. దురదృష్టం ఏంటంటే ఒక 3-4 డేస్ ముందు కూడా చాలా వరకు కుంటలు దారం దొరికింది. కానీ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఆ దారం దొరుకుతుంది, అదే పోలీస్ స్టేషన్ లిమిట్లో 2-3 దారం చూపెట్టి మిగతా మొత్తం ఇడిసేస్తున్నారు, డబ్బులు తీసుకొని ఈ విధంగా వార్తలు వస్తున్నాయి. నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు గాలిపటం అమ్ముతారు. అదేవిధంగా ఈ తంగూజు మాంజా ఈ దారం కూడా అమ్ముతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. పొద్దుగాల సాయంత్రం వరకు స్పాట్ బెయిల్ అవుతుంది. నేను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి, మా పోలీస్ డీజీపీ గారికి, మా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రాణం పోతుంది. ఎవరైనా చిన్న చిన్న పిల్లల్ని స్కూల్ తీసుకొని పోవాలంటే ఒక భయ వాతావరణం ఉన్నది. ఆ దారం కూడా కనబడదు. బైక్లో స్పీడ్ పోతారు. ఒకవేళ చిన్న పిల్లలు మెడలో ఆ దారం వస్తే చాలా పెద్ద ప్రమాదం జరిగినాయి కూడా. అందుకోసం ఎవరైనా అట్లాంటి బ్యాండ్ అయినా దారం ఎవరైనా అమ్ముతే నామినల్ మీరు చిన్న చిన్న సెక్షన్లు పెట్టి కేసు బుక్ చేయకండి, పీడీ యాక్ట్ వేయండి. ఇంకొకసారి అయినా అట్లాంటి దారం అమ్మాలంటే ఒక భయం ఉండాలి. నేను మా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రత్యేకంగా ఈ బ్యాండ్ దారంని ఇల్లీగల్ కావాలి మన తెలంగాణకి తీసుకొని వస్తున్నారు. ఓల్ సిటీ ఒక అడ్డా తయారైపోయింది. ఎవరైనా ఆ దారం అమ్మేవాళ్ళు దొరికితే స్టిక్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని మా పోలీస్ అధికారులకి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక.